హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు కొరమేను ఇగురు చూపిస్తున్నానండి కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. చేపలు ముందు మీకు క్లీన్ చేయడం చూపించాను కదా, ఇలా క్లీన్ చేసేసుకుని ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను నీట్గా. అందులో జన కూడా వచ్చిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగతా మసాలాలు అవన్నీ వేసేటప్పుడు చూపిస్తాను కర్రీ చేసేటప్పుడు. ఉల్లిబందు కట్ చేసుకుంటున్నానండి. ముందు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయినా కట్ చేసి పెట్టుకోవాలి కదా. ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి, ఇగురు కూర కదా, తీగ ఉంటుంది, తక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా పులుసు కూరలు అయితే ఎక్కువ వేసుకుంటారు, చేపల కూరకి. ఇగురు కూర తక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి పులుసు కూరలో బారుగా కట్ చేసుకుంటామండి, ఇగురు కూరలో ఎలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు, నేను నా పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. పల్లెటూరు పద్ధతి అండి నేను చేసేయండి కూడా. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానండి నేను ఆల్రెడీ. ఇది మట్టి దాకా కొత్త తీసుకున్నాను, పెట్టేసుకున్నాను. ఆల్రెడీ వేడెక్కాలి కదా, ముందే పెట్టేసేసుకున్నాను స్టవ్ వెలిగించి. అది వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవడమే. ఆయిల్ పోస్తున్నానండి, వేడైపోయింది. ఆయిల్ చూడండి ఎలా వస్తున్నాయి బబుల్స్. ఇది కొత్తది, మట్టి దాకా తీసుకున్నాను. దీనిలోనే వండుతున్నాను ఈరోజు చేపల ఇగురు, కొరమేను ఇగురు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆయిల్ కాగిపోయింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఉల్లిబందు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే కనుక ఉల్లిబందు ఎక్కువ వేగిపోతుంది. ఉల్లిపాయ సగం వేగాలి. ఉల్లిపాయ సగం వేగిపోయిందండి, ఉల్లిబందు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది పులుసు కూరలో కరివేపాకు వేస్తారు, బాగుంటుంది. నేను పులుసు వేయట్లేదు కదా, ఇగురే వేస్తున్నాను. ఇగురు కూర కాబట్టి మీకు ఇష్టమైతే వేయండి, లేకపోతే లేదు.
ఈ చాప్ ముక్కలకి మసాలా కలిపి పెట్టుకుంటానండి. మసాలా అంటే ఏం లేదు, ఉప్పు, కారం, పసుపు వేసేసి మనం దానిలో వేసిన తర్వాత కూరలో తిప్పడానికి అవ్వదు కదా చాప్ ముక్కలు ఎక్కువగా. కొంచెం లైట్‌గా వేసేసి కలిపేసి పెట్టుకుందాము. తర్వాత మరి సరిపోకపోతే గనుక మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ముందు పసుపు వేస్తున్నాను. కూర సరిపోని వేసేసానండి. కారం, ఉప్పు మనం తర్వాత చూసి వేసుకోవచ్చు. చాప్ ముక్కలు ఎలా పెడితే అలా తిప్పితే ఇరిగిపోతాయి. ఈగురు కూర కాబట్టి అండి ఉప్పు కారాలు తక్కువే పడతాయి. ఇవి పులుసు కూరకైతే ఎక్కువ పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ముక్కలు, ఉప్పు, కారం మొత్తం అన్ని బాగా పట్టేలాగా. కొరమేను ఫ్రై కూడా బాగుంటుందండి. నేను ఇంకోసారి ఫ్రై చేసి చూపిస్తాను. ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మసాలా, ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా మొత్తం ఈవెన్గా పెట్టుకోవాలి. మనం ముందే కలిపి పెట్టక్కర్లేదు. మనం కూర స్టార్ట్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవచ్చు. ఉల్లిబందు కూడా మగ్గిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫుల్ 2 స్పూన్లు వేసాను. ఇది చిన్న స్పూను, 2 స్పూన్లు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. వేగిన తర్వాతన చాప ముక్కలు పెట్టుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసుకున్నదే, బయటది కాదు. ఇప్పుడు చాప ముక్కలు పెట్టేసుకుందాము. ముక్కలు పెట్టుకుంటానండి. రండి, దగ్గరికి రండి. చక్కగా విడివిడిగా పెట్టుకోవాలి చాప ముక్కలు. ఇలా ముక్కలన్నీ పెట్టేసుకోవాలండి. నీట్గా నిదానంగా పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇప్పుడు చేపలు ఇలాగా ఖాళీగా ఉన్న దాంట్లోనే వండుకోవాలండి. చిన్న దానిలో వండుకుంటే కనుక ముక్కలు ఇరిగిపోతాయి. మనం తిప్పడానికి వీలవ్వదు కదా. సగం ఉడికింది. జనేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం సైడ్ ఒక పక్కన వేసుకోవాలి. దీన్ని కూరలో మధ్యలో వేయకూడదు. దాన్ని ఓ తిప్పం కదా, ఆ గుడ్డు చెదిరిపోతుంది. అలా తిప్పితే కనుక గైడ్ పెట్టి కదిపితే. ఉడికిపోయిందండి. కొంచెం ఉప్పు, కారాలు అవన్నీ ఇప్పుడు మసాలాలు, మిగతా మసాలా కూడా వేసేసుకుందాము. కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. ఇంకా కొంచెం వేసాను కదా 2 స్పూన్లకి, కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చూసి తర్వాత వేసుకుంటాను. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి, ఇగురు కూర కదా. నేను ఫుల్ స్పూన్ వేస్తున్నాను. మిరియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇగురు కూర కాబట్టి బాగుంటుందండి. నేను మెంతి పొడి ఆయిల్లో వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేయించుకున్న పొడి అండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు. పచ్చిది అయితే కనుక ఆయిల్లో వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం కూడా వేస్తున్నానండి నేను. జన వేసుకున్నాను కదా మళ్ళీను. దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. కారం మనకు తెలుస్తుందిగా, కూర కలర్ కూడా. ఇలా తిప్పుకోవాలండి, అంతేను. గరిటె పెట్టద్దు. మన వాటర్ పోసిన తర్వాత ఆ మసాలాలు అన్నీ కలిసిపోతాయి. అప్పుడు బాగా ఉడికిద్ది.
కూరలో చిన్న నీసు నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. లేదంటే కూర కొంచెం నీచు వాసన వస్తుంది. చేపల కూర ఎక్కువ ఉడకక్కర్లేదు కదా, మనం ఓన్లీ మటన్ పోసినట్టుగా వాటర్ పోయక్కర్లేదు. దీనికి ఎక్కువ ఉడకకూడదు. ఫిష్ తక్కువ పోసుకోవాలి కొంచెం. ఇలా తిప్పితే మసాలాలన్నీ కలిసిపోతాయండి. వేసినవి మనం గరిటె పెట్టక్కర్లేదు. నేను ఇంకా గరం మసాలా ఒకటి వేయాలి. అన్నీ వేసేసాను. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఉడుకు పట్టింది కదండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర. నేను ఎందులో అయినా గరం మసాలా ఎక్కువ ఎక్కువ వేయనండి, వేస్తాను కానీ అలవాటు తప్పించుకోకుండా ఉండాలి అని చెప్పేసినని నేను అన్నింటిలోని కర్రీస్ అట్లా వేస్తూ ఉంటాను. మనం సాంత మానేస్తే మనకి మంచిది కదా, బయట ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. కంప్లీట్గా ఏది మనం అవాయిడ్ చేయకూడదు. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. దించే ముందు ఇంకొంచెం వేసుకుంటాను. ఎగరనివ్వాలి ఇంకా. అయిపోయిందండి కూర. సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. అందేసావా? కొంచెం ఫిష్ మసాలా వేస్తున్నానండి. ఫిష్ ఫ్రై మసాలా అది లైట్గా వేసాను. గరం మసాలా అయినా సరిపోతుంది. ఎగిరిపోయిందండి కర్రీ. ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాము. ఈ మట్టి పాత్రల మీద అండి మూతలు వచ్చేసి మనకి విడిగా అమ్మట్లేదు. మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే కనుక చేస్తారంట. మేము దీని మీద అడిగితే లేవు అన్నారు. నేను అందుకనే అల్యూమినియం ప్లేట్ వేసుకున్నాను. కర్రీ ఎగిరిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటాను.